ఈరోజు టాపిక్ ఏంటి అంటే సత్యభామ గారి గురించి. ఆవిడ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్నారు. ఆవిడ గురించి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఈ మనము ఛానల్ చూసిన దానికంటే కూడా గోవింద ఛానల్ అని మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడుకుందాం కూడా. ఆవిడని అడుగుతున్నారు అందరూ. ఆవిడేదో జిమ్కి వెళ్ళి వచ్చి వాకింగ్కి వెళ్ళి ఏదో ఫోటోలు పెట్టారు. ఆవిడ వీడియోల కింద అన్నీ సూపర్ డూపర్ అని అన్నీ పెట్టారు, బాగానే ఉంది. మీరెందుకు మంగళసూత్రం వేసుకోరు, మీరు ఆచరించకుండా ఎదురు వాళ్ళని ఆచరించమని ఎందుకు చెప్తున్నారు అని ఆవిడ బ్యాడ్ కామెంట్స్ గురించి ఆవిడ పార్క్లో కూర్చుని ఇవాళ టీషర్టు అది వేసుకుని చెప్తున్నారు. ఏ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ సాంప్రదాయ దుస్తులు వేసుకోవడంలో తప్పులేదు, దానికి సరిపడా. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి జనానికి గోవింద ఛానల్ అని చెప్పడం తప్పు కాదు. అలాగని వాకింగ్కి వెళ్ళినప్పుడు తన ఇష్టం వచ్చిన డ్రెస్సులు ధరించడంలో కూడా తప్పు కాదు. కానీ తప్పనేది ఎదురు వాళ్ళని, ఇప్పుడు నేను ఒకరిని విమర్శిస్తుంటే ఇంకోళ్ళు నన్ను వచ్చి విమర్శిస్తారుగా, అలాగే ఆవిడని విమర్శిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హిందువులు కొట్టుకోవడం ఎక్కువైపోయింది. ఒకళ్ళు శివుని నమ్ముతారు, ఒకళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, ఒకళ్ళు కృష్ణుడిని నమ్ముతారు, ఒకళ్ళు ఇంకో దేవుడు నమ్ముతారు. అయితే ఈ దేవుళ్ళ గురించి నమ్మే విషయంలో కొట్టుకోవడాలు ఎక్కువైనాయి మధ్యకాలంలో. ఆవిడ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నేను ఒక ఛానల్లో ఎవరినో బెదిరిస్తూ నేను మీ ఇంటికి వచ్చేదో పురుగుల మందు తాగుతాను, అది తాగుతాను అని అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు ఒకళ్ళొకళ్ళు బాగా. నేను చెప్పేది ఏంటి అంటే, ఒకళ్ళు విమర్శించి ఒకళ్ళని ఇబ్బందికరంగా పరిస్థితులు తెచ్చుకునే బదులు ఎవరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. లోతుగా వెళ్ళకూడదు. ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని ఖండించడం వరకే ఆపేయాలి, తప్పని చెప్పడం వరకే ఆపేయాలి. అంతేగాని అవతల మనిషిని నెగిటివ్ కామెంట్స్తోనూ, అవతల మనిషిని పీడిస్తుంటానో, ఒక దేవుడు గొప్ప ఇంకో దేవుడు గొప్పవాడు కాదు అని చెప్పడంలోనూ, ఒక శాస్త్రం గొప్పది ఇంకో శాస్త్రం గొప్పది కాదని చెప్పడంలోనూ, నేను వేసుకునే బట్టలే పద్ధతి గలవి, నేను వేసి పెట్టుకునే బొట్టే పద్ధతి గలది, నేను వేసుకునే మంగళసూత్రాలే మంచివి, తక్కిన వాళ్ళందరూ అలా ఎలా ఉంటారని విమర్శించడం కానీ వాళ్ళు ఇవన్నీ చేయకూడదు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే అదంతా మాయమైపోతుంది. ఒకళ్ళొకళ్ళు బెదిరించుకునే స్టేజీ, కోర్టుకు వెళ్ళే స్టేజీ, వాయిదాలు వేసుకునే స్టేజీ, బ్లాక్మెయిల్ చేసుకునే స్టేజీ, డబ్బులు లాగే స్టేజీ, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఈ సత్యభామ గారి గురించి చెప్పాలంటే కూడా ఇంకోటి, ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ గురించి కొన్ని పట్టించుకోకుండా ఆవిడ దారిని ఆవిడ ఉండి బెదిరించకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అది మనకు కూడా అనవసరమైన విషయం, ఆ టాపిక్ కూడా. కానీ కుంకుమ బొట్టు పెట్టుకుంటే చెరిగిపోయింది, దాని నుంచి దోమ చంపేస్తుంది. కుంకుమ బొట్టు పెట్టుకుంటే చెరిగిపోయింది చూసారా, ఏమవుతుంది ఇప్పుడు? శాస్త్రాలు పాటించకపోతే ఏంటి? బండి మీద వెళ్తుంటే గొలుసు తెంపేస్తారు, అందుకని నేను మంగళసూత్రాలు వేసుకురాలేదు అంటే అది ఆవిడకి కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమందికి అది కరెక్ట్ కాదు అనిపించవచ్చు. నాకు కూడా అది కరెక్ట్ కాదనిపిస్తుంది, తప్పేముంది దాంట్లో? ఆవిడకి కరెక్ట్ అనిపించింది, ఇంకోటి కరెక్ట్ కాకపోవచ్చు. దొంగ తెంపుతాడు అన్నది కరెక్టే. అలాంటప్పుడు మంగళసూత్రాలు వేసుకుని మెడ చుట్టూ చున్నీ వేసుకుని వెళ్ళొచ్చు, కాలర్ ఉన్న టీషర్ట్ వేసుకోవచ్చు, బొట్టు కారిపోతుంది కాబట్టి స్టిక్కర్ పెట్టుకోవచ్చు, ఎన్నో చెప్పచ్చు నచ్చితే. నచ్చకపోతే ఏది చెప్పినా తప్పుగా అనిపిస్తుంటుంది. నా బొట్టు చెరిగిపోయింది చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చెమట ఎలా ఉంటుందో తెలుసు కదా, నేను ఎన్ని రౌండ్లు వేసానో తెలుసు కదా, అలాంటప్పుడు బొట్టు ఎలా ఉంటుంది అని ఆవిడ మాట్లాడుతున్నారు. అది ఎందుకో కొంతమందికి నచ్చలేదు, తప్పేముంది దాంట్లో? నచ్చని వాళ్ళు నచ్చలేదని చెప్పడంలో తప్పలేదు కదా. స్టిక్కర్ పెట్టుకోవచ్చు, అప్పుడు కాదు. చక్కగా గొలుసు వేసుకోవచ్చు, చిన్న నల్లపూసలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, తప్పలేదు కదా. దాని చుట్టూ చిన్న చున్నీ వేసేసుకుని మెడ చుట్టూ వేసేసుకుని వస్తే అడిగేవాళ్ళు ఉండరు. పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఇబ్బంది ఉండదు, గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది అని ఏదో చెప్పచ్చు చెప్పేవాళ్ళందరూ. కానీ ఆచరించే వాళ్ళు ఉండాలి కదా, మనం చెప్పితే ఆచరించే వాళ్ళు ఉండాలి, అక్కడ లేదు పరిస్థితి. ఇంకోటి, ఆవిడ పెట్టే తమ్మినేల్స్ ఈ మధ్యకాలంలో చాలా అసహ్యకరంగాను, చాలా బాగుండట్లేదు, చాలా బ్యాడ్గా ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. ఆ నా అన్వేషణ ఒక వేస్ట్. అతను పెట్టిన బత్తాయిలు అనే పదాన్ని తీసుకొచ్చి ఈవిడ కూడా బత్తాయిల్ని పిసుకున్నట్టు పిసుకుతాను, ఇంకోటి అనేది, ఒక లేడీస్ కొన్ని పదాలు ఉచ్చరించకుండా ఉంటే బాగుంటుంది. అవి ఆవిడ మాట్లాడుతున్నారు కాబట్టి
బ్యాడ్గా వీళ్ళందరూ వస్తున్నారు అంటున్నారు. ఇంకోటి, ఒక మనిషి చెడ్డవాడు, ఒక మనిషి మూర్ఖుడు అన్నప్పుడు అసలు అతని వీడియోలు కానీ అతని గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే మహిళలుగా అందరికీ అంత మంచిది, అవునా? అందుకని చెప్పేది ఏంటంటే కొంతమంది నచ్చుతారు, కొంతమందికి కొన్ని నచ్చవు. తమ్మినేల్స్ కూడా ఆడవాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగానే వ్యూస్ వచ్చినా రాకపోయినా, మనుషులు నచ్చినా నచ్చకపోయినా, ఏం చేసినా అలా పెట్టుకుంటే బాగుంటుంది. మొన్న రేణు దేశాయ్ గారిది పెట్టారు. పాపం ఆవిడకి ఏంటి ఇంత ఇట్లాంటి అన్యాయం ఏంటి, ఆవిడ్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఏంటి, ఆవిడ్ని ఇంత ఇదిగా అడుగుతారా, ఏదన్నా మగవాళ్ళు ఇలా పరీక్షిస్తారా, ఇలా అవమానిస్తారా అని పెడితే బాగుండేదని కొంతమంది అంటున్నారు. రేణు దేశాయ్ గంటకి రేట్ ఎంత అని ఏదో ఆవిడ తమ్మినేలు పెట్టారని ఏదో మాట్లాడుతున్నారు అందరూ. మన తమ్మినేల్స్ అన్నీ ఎలా ఉండాలంటే, మనం బిజినెస్ పరంగా కానీ మనం డబ్బు పరంగా కానీ వీడియోలు చేయట్లేదు కాబట్టి లేడీస్ కొంచెం దాన్ని పద్ధతిగా పెట్టుకుంటే తమ్మినేల్స్ బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలు. ఇవన్నీ అందరి అభిప్రాయాలతో చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం ఏంటి అంటే, దేవుడు అంటే హిందువులకి అందరికీ అన్ని రకాల దేవుళ్ళు ఎవరున్నా ఒకళ్ళ దేవుళ్ళ గురించి ఒకళ్ళు విమర్శించుకోవడం కానీ, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కల్పించుకోవడం కానీ, వాళ్ళతో గొడవలు పట్టడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి పురుగుల మందు తాగుతామని కానీ కేసులు వేసుకోవడం కానీ, దాన్ని పెద్దగా లాక్కోవడం కానీ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. చాలా విషయాల్లో మగవాళ్ళు కేసులు వేసుకున్నారు, దాన్ని చాలా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కల్పించుకోకుండా ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకోండి. ఒక మనిషి బాగోలేదు అని చెప్పారనుకోండి మన ఛానల్ గురించి, సపోజ్ నా ఛానల్ గురించి ఎవరన్నా బాగాలేదు, నా దగ్గర నిజంగానే సరిగ్గా లేదనుకోండి, సరి చేసుకుంటానని చెప్పండి. బాగుందనుకోండి, మొహం వాచేట్టు సమాధానం చెప్పండి, అయిపోయింది అక్కడితో. అంతేగాని బెదిరించుకోవడాలు, మా ఊర్రా అంటే మా ఊర్రా అంటాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టుకి వెళ్ళటం, పరువు నష్ట దావాలు, లక్షల్లో డబ్బులు వసూలు చేసుకోవడం, లక్షల్లో డబ్బులు వదిలించుకోవడం, దానికోసం హాస్పిటలైజేషన్ అవ్వటం, ఒంట్లో బాగుండకపోవడం, బీపీలు తెచ్చుకోవడం. యూట్యూబ్లో మనం కూర్చున్నామంటే నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప గందరగోళ పరిస్థితి, మనకి బీపీలు వచ్చి మనం హాస్పిటల్ పాలి మనకు వచ్చే మనశ్శాంతిని చెడగొట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదని నాకు అనిపించింది. అందుకని సత్యభామ గారు కూడా కొన్ని అర్థం చేసుకుని కొన్ని తమ్మినేల్స్ జాగ్రత్తగా పెట్టుకుని ఆవిడ చక్కగా గోవింద ఛానల్ అని పెట్టుకున్నందుకు, ఆవిడని కృష్ణుడిని నమ్ముకున్నందుకు ఆవిడ కూడా దానికి తగ్గట్టుగానే పోవాలే తప్ప పిచ్చిగా తమ్మినేల్స్ అనేవి కూడా పెట్టుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. కొన్ని తమ్మినేల్స్ రేణు దేశాయ్ గురించి అవతల వాళ్ళు అలా అన్నా మనం ఆ పదాన్ని ఉపయోగించి మనం తమ్మినేల్ పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఒక స్త్రీ బొమ్మ వేసి ఈవిడ రేట్ ఎంతో తెలుసా అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారని మనం వేయకుండా ఉంటేనే బాగుంటుంది. రేణు దేశాయ్ గారిని ఏమన్నారో తెలుసా, ఎలా ఆవిడ్ని హింసిస్తున్నారో తెలుసా, లేకపోతే ఆవిడ్ని ఏ బాడీ పార్ట్ల గురించి మాట్లాడుతున్నారో తెలుసా అని వీడియోలోకి వచ్చిందా చెప్తే బాగుంటుంది తప్ప మన తమ్మినేల్స్లో ఇష్టం వచ్చినట్టుగా వ్యూస్ కోసం కానీ ఇంకో దాని గురించి కానీ వేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. అది ఇంకోటి, మగవాళ్ళు చేసే వీడియోలు మనం అనవసరంగా వాళ్ళ వీడియోలోకి వెళ్ళి విమర్శించకుండా ఉంటేనే మంచిది. ఆడవాళ్ళందరూ అనవసరమైన విషయం, మగవాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటారు, వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటుంటారు. అనవసరమైన మగవాళ్ళ వీడియోల్లోకి వెళ్ళి మనం అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోకుండా ఉంటే యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకున్నందుకు లేడీ యూట్యూబర్స్ అందరూ చాలా ఉత్తమమైన మార్గం. ఎవరో ఒక యూట్యూబర్ని అన్నారని మనం వెళ్ళి మగవాళ్ళ యూట్యూబుల్లోకి వెళ్ళి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేసి వాళ్ళని వాళ్ళ చేత అనిపించుకుని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మనం పురుగుల మందులు తాగి వాళ్ళని బెదిరించి ఇవన్నీ మంచి పద్ధతులు కాదని అనిపిస్తుంది. ఎవరైనా కానీ హిందూ మతాల గురించి మాట్లాడితే ఎవరి దేవుని వాళ్ళు కొలుచుకునే తప్పేముంది? ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు కొలుచుకుంటారు. బాబాని ఇష్టమైన వాళ్ళు బాబాని కొలుచుకుంటారు, ఎవరైతే శివుడిని ఇష్టమైన వాళ్ళు కొలుచుకుంటారు. దీంట్లో తప్పేంటి? ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడు, వీళ్ళు అది కాదు, వీళ్ళు ఇదని చెప్పడానికి ఎవరికి ఏ హక్కులు లేవు. మనం ఒక రాయి చెట్టు కింద ఉంటేనే మనం వెళ్ళేటప్పుడు గ్రామ దేవతలు అని చెప్పి ఆగి ఆ చెట్టు కింద చక్కగా పసుపు కుంకుమ తీసుకుని అమ్మవారికి చక్కగా దండం పెట్టుకుని వెళ్తున్నాం. అవి నమ్మకాలు మన హిందువులకి. అవి కాదు అని చెప్పి కొంతమంది వచ్చేసి మన హిందువులకే పడకుండా చేసుకుంటాం అనేది ఒక పెద్ద ఛానల్స్లో కూర్చుని కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీరందరూ ఏమంటారు? మనం కూడా ఇవాళ ఆవిడ్ని విమర్శించట్లేదు. తమ్మినేల్స్ విషయంలో మాత్రం అది రేణు దేశాయ్ గారి విషయంలో నాకు చాలా కొంచెం బాధ కలిగింది. ఆడవాళ్ళ గురించి అలా తమ్మినేలు కానీ ఈ బత్తాయిల గురించి కానీ ఇట్లాంటి కొన్ని లేడీసు సంబోధించకపోతేనే బాగుంటుందని నా ఉద్దేశం. అట్లా వేస్ట్ అవినాష్ గురించి అసలు మాట్లాడకుండా ఉంటేనే లేడీస్ ఇంకా మంచిది. అంతేగాని ప్రతిదానికి మనము అన్నిటికీ వీడియోలు చేసుకుంటూ పోతే చాలా అసహ్యకరంగా ఉంటుంది.
అసహ్యకరమైన మాటలు మాట్లాడే వాళ్ళ వీడియోలు అస్సలు చేయకూడదు. అందులోనూ మగవాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి మనం అనవసరమైన లిటికేషన్లు పెట్టుకుని ఏదో మనము ఫేమస్ అవ్వాలనో లేకపోతే వాళ్ళని ఏదైనా అనాలనో అనుకుంటే వాళ్ళు కూడా ఊరుకోరు కదా, వాళ్ళు మాట్లాడతారు. అందుకని ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఏది చెప్పాలనుకున్నామో అది చెప్పేసి సైలెంట్గా పక్కనకి వెళ్ళిపోతే మంచిది. ఎవరైనా నిజంగా తప్పు చేసి ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఖండించాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అంతేగాని అనవసరమైన విషయాల్లో కల్పించుకుని మనకున్న మంచి పేరుని పాడు చేసుకోకుండా ఆవిడకున్న మంచి పేరుని అలాగే ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొట్టు మంగళసూత్రం అనేది వేసుకోకపోతే ఏంటి, సాంప్రదాయాలు వేసుకోకపోతే మా అత్తగారి ఇంట్లో నాకు స్వతంత్రం ఇచ్చారు, నాకు అది ఇచ్చారు ఇది ఇచ్చారంటే అన్నీ కుదరవు. కొంతమంది ఇళ్లలో ఎవరు వాళ్ళ ఇంట్లో ఇచ్చారు కదా, మా ఇంట్లో ఎందుకు ఎవరైనా అందరు ఆడవాళ్ళు మంగళసూత్రాలు తీసేసి తిరిగారు అనుకోండి, అది ఇంకా అసహ్యంగా ఉంటుంది. అప్పుడు ఎవరనేది కూడా మగవాళ్ళకి అర్థం కాక వీళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ లేకపోతే హస్బెండ్ ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అర్థం కాక ఈ పార్కుల చుట్టూ జనాలు వాళ్ళు తిరిగేదానికంటే కూడా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని కొంచెం మనం చేసే పనులు ఎదురు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ విమర్శిస్తున్నాము అంటే మన కూడా ఒక వేలుతో మనం చూపిస్తున్నాం అంటే మన 10,000 చూపించేటట్టే మనుషులు ఉంటారు. కనుక బొట్టు చెరిగిపోయినా మంగళసూత్రాలు లేకపోయినా బలాంది వేసుకోండమ్మా, నేనైతే వేసుకోలేదు, సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం లేదు, అవి పాటిస్తేనే ఇదా. మంగళసూత్రాలు మెడలో వేసుకుని మహేష్ బాబు వంక ప్రభాస్ వంక చూస్తే ఎలా ఉంటుంది, నా నోటితో నేను మాట్లాడను అంటే అసలు మాట్లాడకూడదు. మీ నోటితో మీరు ఒక గోవింద ఛానల్ అంటే అది ఒక వైబ్రేషన్, ఆ వైబ్రేషన్లో ఉండి ఏ రకమైన ఎట్లాంటి మాటలు కానీ ఏ రకమైన థంబ్నెయిల్స్ కానీ ఏ రకమైన బూతు పదాలు కానీ రాకుండా చక్కగా మంచిగా కూర్చుని మీరు చెప్పటానికే ఉన్నారు, ఒక గురువు పొజిషన్లో ఉన్నారని మీకు మీరే అనుకుంటున్నారు కాబట్టి ఆ రకంగానే ఉండండి. అది మహేష్ బాబు ప్రభాసు లేకపోతే ఇంకోళ్ళు ప్రతి మహిళలు ఫోటోలు దిగాలనో లేకపోతే వెళ్ళి ఉండాలనో అనుకుంటారు. అలా ఉన్న వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు అనుకోవడం కూడా తప్పు. అది ఏమంటారు మీ అందరూ? నేను ఆవిడేమి విమర్శించట్లా, థంబ్నెయిల్స్ కానీ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలని చెప్తున్నాను అంతే.